నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మేము వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళం. రెండవది, మేము చుక్కరపల్లి 50 సంవత్సరాలుగా మా గాయత్రి క్లినిక్ అని హాస్పిటల్ ఉంది. తర్వాత అన్ని A to Z రోగాలన్నిటికీ మేము ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇవ్వగలం. కాబట్టి చాలామంది ఇప్పుడు ఎక్కువ జనాల్లో వచ్చినటువంటి రోగాలు ఏంటంటే బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ జనాలు చాలామంది తినే ఆహారం, రెండవది వాళ్ళు చేసే డ్యూటీలు, వాళ్ళు తర్వాత అందులో క్రమశిక్షణ లేకుండా భోజనం చేయడం, ఇలాంటి అనేక విషయాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నిటి వల్ల కూడా మీకు లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ అని చెప్పంటారు. ఆ కంప్యూటర్లో చేసేవాళ్ళు రాత్రి 4 గంటలకు వస్తారు. 4 గంటలకు రాత్రి తిని మధ్యాహ్నం 12 వరకు పడుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఇవన్నీ మంచివి కాదు కదా, ఆరోగ్యానికి మంచివి కాదు. కాబట్టి ఇటువంటివన్నీ కొన్ని సెటరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ చేసుకోవడం లేదు జనాలు. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్, తర్వాత జీర్ణశక్తి లేకపోవడం, తర్వాత ఆకలి కాకపోవడం, ఇలాంటివి చాలామందిలో ఇప్పుడు తాగుడు ఒక దుర్వ్యసనం అయిపోయింది. ఈ తాగుడు అలవాటు వల్ల మనుషులకు చాలామంది చాలా రకాలుగా రోగాలే కాకుండా మనుషులకు ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఈ తాగుడు వల్ల. ఇప్పుడు చాలామంది 20 ఏళ్ల వయసు నుంచి కూడా తాగుడు అలవాటు పడుతున్నారు. ఇది చాలా చాలా ఘోరమైన పద్ధతి, చాలా చేయకూడని పని. ఇటువంటి అలవాట్లు మంచివి కాదు. కానీ దానికి ప్రభుత్వం కూడా కావాల్సినన్ని షాపులు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి మొత్తం యూత్ అంతా చెడగొట్టడానికి వాళ్ళు కూడా దోహం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పట్టేది కాదు, నాయకులు పట్టించుకోరు. కాబట్టి తాగుడు ఎక్కువ అలవాటు అవి ఈ తాగుడు వల్ల చేస్తారు. దానికి ఆ తాగుడుకు మేము ఇదివరకు చెప్పాం, సీతాఫలాకు పాలతత్వం అని, పాలతత్వం దొరుకుతుంది, రాయిలాగా ఉంటుంది. దవాసాజ్ అనే దుకాణాల్లో దొరుకుతుంది. ఆ పాలతత్వం నుంచి సీతాఫలాకులు అవి కలిపి దంచి 4 చుక్కలు ఆ రసం పిండాలి. చాయ్లో కానీ కాఫీలో కానీ ఆ రసం పిండి రోజు ఒకసారి అలాగే 5 రోజులు చేయాలి. 5 రోజులు చేస్తే చాలా వరకు ఈ తాగుడు బంద్ అయిపోతుంది. తాగుడు మీద దాని మీద ఇష్టం ఉండదు వాళ్ళకి. కాబట్టి ఇది చాలామంది చేస్తున్నారు. ఇదివరకు చెప్పాము, చాలామంది చేస్తున్నారు. కాబట్టి చాలామంది కూడా ఇది అలవాటు చేసుకోమని చెప్తున్నా. తాగుడు అలవాటు పోతే తాగుడు వల్లనే చాలా రోగాలు వస్తున్నాయి. ఈ రోగాల వల్ల మనుషులు చాలా వికృతమైన చేష్టలు, తర్వాత ఇళ్లలో కూడా తల్లిదండ్రులు కూడా చంపడం, ఒకరినొకరు హత్యలు చేసుకోవడం, తర్వాత అమ్మాయిల్ని చంపడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ తాగుడు వల్ల. కాబట్టి ఇలాంటివి మానుకోవడం చాలా అవసరం. సొసైటీకి ఎంతో మేలు అవుతుంది. కాబట్టి ఈ పని మీరు చేసుకోవడం, తాగుబోతులకు తాగుడు మానిపించడానికి ప్రయత్నం చేస్తారని కోరుతున్నాను. దానికి మళ్ళీ హాస్పిటల్కి పోయే అవసరం లేదు. ఇప్పుడు హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఏం చేస్తారు, ముందు వెళ్ళగానే ఫైన్ కట్టాల. ఫీజు కాదు, ఫైన్ కట్టాలి. వాడిని చూడడానికి ఫైన్ ఎందుకు కట్టాలి? ఫీజు తప్పు కదా, ఆ తప్పు వసూలు చేస్తారు. ఒక్కొక్కడు 2000 రూపాయలు ఫీజు. ఇది ఎంత అన్యాయం! ఫీజు తీసుకోవడం ఏంది? హాస్పిటల్కి పోతే వాడికి మంచి చెడ్డ చూసి వాడి రోగానికి మందులు ఇవ్వాలి, కానీ ఈ ఫీజులు వసూలు చేయడం ఏంది? ఇదొక పెద్ద దుర్మార్గం పని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కూర్చోబెట్టి నీకేముందంటే నాకు ఈ బాధ ఉందని చెప్పగానే నీకు టెస్టింగ్ చేయాలా, స్కానింగ్ చేయాలా, అది ఇది అని చెప్పి 10,000 బిల్లు వేస్తాడు. ముందు ఆ బిల్లు కట్టి రేపు రాపో మందులు ఇస్తామంటాడు. ఈ రకంగా అలోపతి డాక్టర్లు దోచుకుంటున్నారు జనాల్ని. ఆయుర్వేదంలో అటువంటి ఏమీ లేవు. చిన్న తక్కువ ఖర్చు, అన్ని చిన్న విషయాల్లో మనకి తెలిసినటువంటి చెట్లు, మూలికలు, లక్షలాది ఔషధి మూలికలు మన చుట్టే ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని మనం వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటి వసతి, ఇటువంటి మంచి సులభమైన పద్ధతులు ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదం గురించి తెలుసుకొని మీరు ఆ రకంగా ఆయుర్వేదం మందులు వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది,
ఇప్పుడు ఆయుర్వేదంలో ఇంకోటి ఏమంటే ఆయుర్వేదంతో నయమైన రోగం మళ్ళీ రాదు. ఇప్పుడు అదే రోగాలు వాళ్ళు ఇప్పుడు పీసీఓడి వస్తాయి చాలామందికి. ఆ పీసీఓడి బాగు చేయాలంటే ఆపరేషన్ అంటాడు. కానీ ఆపరేషన్ లేకుండా మేము మందు ఇస్తాం. ఆ మందు ఏమీ లేదు, కాబట్టి ఒక 4 రోజులు తింటే కరిగిపోతుంది, మళ్ళీ రాదు. ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గిన రోగం మళ్ళీ రాదు, కానీ వీళ్ళు ఆపరేషన్ చేస్తే అది మళ్ళీ వస్తాయి. కాబట్టి అది ఎంత కష్టమైన పని కదా అది. తర్వాత ఆయుర్వేదంలో ఏ మందు తింటే ఆ చుట్టూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. అలోపతి అదే కాదు, కెమికల్. ఈ యొక్క మందు తింటే ఆ రోగం కొద్దిగా తాత్కాలికంగా ఉపశమనం పొందిన రెండోది లేని పని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వేరే రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ రోగాలన్నిటికీ ఔషధం ఆయుర్వేదం ఒక్కటే. ఆయుర్వేదాన్ని వాడితే ఎప్పటికీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీకు ఒకసారి వచ్చిన రోగం మళ్ళీ రాదు. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి, ఆయుర్వేదాన్ని వాడాలని చెప్పి నమస్కారం చేస్తున్నాను.